పాలాయన గొడవ పెట్టుకుంటుండు. పాలాయన ఆ పాలాయనకు పైసలు ఇస్తే గొడవ పెట్టుకుంటుండమ్మా. పైసలు ఇస్తే ఎందుకు గొడవ పెట్టుకుంటాడు? ఆయన నేను జర చినిగిపోయిన రోడ్డు ఇచ్చిందమ్మా. అవునా? అట్లయితే మరి గొడవ పెట్టుకోక ఏం చేస్తారు? మరి ఆయన సొక్కమైన పాలు పోసినాడు, నీళ్ళు కలిపి పోసిండు. అవునా? ఏమ్మా శాంతమ్మా, పక్కింటి ముసలా పడతలేదేందమ్మా? అవునా? నిన్న వ్యాన్ వచ్చింది, వ్యాన్ వేసుకొని పోయిర్రు. ఎందుకు? కుక్కల వ్యాన్ ఉంటదిగా, అది తీసుకొని వచ్చిర్రు, వేసుకొని పోయిర్రు. మా బయట కూర్చొని ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు గొడవలు పెడుతురట అని వేసుకొని పోయిర్రు. అయ్యో, ముసలోళ్ళు వేసుకపోతారమ్మోరన్న కుక్కలు వేసుకుపోయినట్టు. అవును, వేసుకపోయి చెప్పిరమ్మా నీకు? మీ కోడలే చెప్పింది. మా కోడలు చెప్పినా? అది మా కోడలు అట్టే చెప్తుందమ్మా, నన్ను నిలగొట్టాలని. ఎందుకైనా మంచిగా పెట్టుకోని వస్తామ్మా. చేతమ్మా, ఇలా ఒళ్ళంతా నొప్పులు పెట్టిందమ్మా, జ్వరం వచ్చినట్టే ఉంది. ఎందుకమ్మా? ఎందుకంటున్నావు? టమాటాల బుట్టలు 10 కిలోల బుట్టలమ్మా, అవన్నీ కూడా బయట పెట్టే వరకు ఒళ్ళంతా నొప్పులు పెట్టిందమ్మా. 10 కేజీలు నీకు చేతది అవుతుందా? అన్ని బుట్టలు ఎట్లా మోసినావు? అట్టే కొట్టపోయినమ్మా. మీరేం పరిశాన్ కాకురమ్మా, మా అత్త అట్లా కవర్ చేస్తుంది. ఖాళీ బుట్టలు తీసుకపోయి బయట పెట్టింది.